హాయ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెళ్ళామా లోపలికి? ఇదేనా మీ ఇల్లు? నానమ్మ ఇల్లు అమ్మా ఇది? నానమ్మ ఇంట్లో నువ్వు కూడా ఉంటావు. చూసారా ఇల్లు వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలుపుతుంది. చాలా చిన్న ఇల్లు, అసలు ఒకటే రూమ్ అని చెప్పాలి, మధ్యలో మాత్రం ఒక చిన్న గోడలాగా కట్టుకున్నారు. ఈ అమ్మాయికి విషాదం ఏంటంటే చాలా చిన్న ఏజ్ లోనే, నీకు 5 years ఏజ్ అనుకుంటమ్మా, చాలా చిన్న ఏజ్ లో 4-5 years ఏజ్ లోనే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. వాళ్ళ మదర్ ఫోటో మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి, ఫాదర్ అయితే ఫోటో కూడా లేదు. ఈ అమ్మాయికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, తమ్ముడు. ఆ పిల్లాడైతే ఇంకా చిన్న పిల్లోడంట. అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నమ్మే కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని సాకుతూ వచ్చింది. నీకు నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నావో అంతవరకు చదువుకున్నా సుమన్ టీవీ ఎండి గారు నీకోసం ఫీజు కడతానన్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? అంటే అన్ని మార్క్స్ వచ్చాయి, నువ్వు స్కూల్ టాపర్ అయ్యావు, నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే నేను చిన్నప్పటి నుంచి అంటే పేరెంట్స్ లేకపోయినా కూడా మా మేడం వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు చాలా హెల్ప్ చేసేది మేడం. నాకేం లేకపోయినా కూడా మా ప్రిన్సిపల్ మేడం, మా సబ్జెక్ట్ మేడమ్స్ కూడా హెల్ప్ చేసేది. వాళ్ళ హెల్ప్ తోటే నేను ఇంత పైకి వచ్చాను.